ఆ బైక్కి పూజ చేపిద్దామని వచ్చినాం సింగోటం. అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం 8 o'clockకి. దేవతాక్వాల్లాంఛనం అపసర్పంతు తేభూతాపు సంస్థ తేభూ ఈ అక్షంతరం అస్యే ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జై శ్రీరామ్, జై లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇక్కడ నుంచి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. పూజ కూడా అయిపోయింది, ఇంకా ఈయన కూడా వచ్చిండు. ఎక్కువ అయిపోయిందా? మనం లాస్ట్ లదాఖ్ రైడ్స్ చేసినాం కదా, ఆ వ్యూ పెడతా చూడండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జస్ట్ 1 2 3. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మ్యాజిక్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సింగోటం. ప్రజెంట్ అయితే మనం సింగోటంలో అయితే ఉన్నాం. ఎందుకంటే మన హోండా షైన్ బైక్ ఉంది కదా, రీసెంట్ గా లదాఖ్ వెళ్ళి వచ్చినాం కదా, ఆ బైక్ కి పూజ చేపిద్దామని వచ్చినాం సింగోటం. అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం 8 o'clockకి. కొల్లాపూర్కి వెళ్ళి ఇప్పుడే సామాన్ అయితే తీసుకొచ్చినాం. అంతా పూజ సామాగ్రి అంతా అయితే తీసుకొచ్చినాము. సింగోటంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గరకి అయితే తీసుకొచ్చినాము. ఇక్కడ అయితే పూజ చేయాలన్నమాట. ఇక్కడ మీకు కూడా చెప్పి డైరెక్ట్ స్టార్ట్ అవుదామని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఏమాత్రం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి మన బైక్ కి పూజ అయితే చేపిసేద్దాం. ఉండనా ఫటాఫట్ బొట్లు పెట్టేసిండ్రు. దండ కూడా వేసేసిండ్రు డబ్బా వాళ్ళు. మంచిగా బొట్లు అయితే పెట్టేసిండ్రు. ఇంకా దండ వేసిండ్రు. అయ్యగారు వచ్చి పూజ చేస్తారనమాట. ఇంకా చూడడానికి అయితే మంచిగా ఇప్పుడే బ్రాండ్ న్యూ బైక్ తీసుకొచ్చినట్టుంది షోరూమ్ నుంచి. దండ వేసినాక దేవతాక్వాల్లాంఛనం అపసర్పంతు తేభూతాపు సంస్థ తేభూ ఈ అక్షంతరం అస్యే క్షేమస్థైర్య విజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మనోవాంఛితావరసిద్ధ అను ఓం ఓం ఉగ్రం ఉగ్రం వీరం వీరం మహా మహా విష్ణు విష్ణు జ్వలంతం జ్వలంతం సర్వతో సర్వతో ముఖం ముఖం నృసింహం నృసింహం భీషణం భీషణం భద్రం భద్రం మృత్యు మృత్యు మృత్యోర్ మృత్యు నమామిహం నమామిహం. యా పరినేర్యా ఉలాపాయాత ఉదాస్నానందముఖా వలోదజన స్నానం సమర్పయామి. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపాకలహితాచమూల్యం సమర్పయామి. శ్రీ మహాకాళమాస్తుమార్ ధూపమాగ్రాపయామి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఐశ్వర్య ధన ధన ధాన్య ధాన్య వస్తు వస్తు వాహన వాహన వ్యాపార వ్యాపార వ్యవసాయ వ్యవసాయ ఉద్యోగ ఉద్యోగ అభివృద్ధి అభివృద్ధి సద్విద్య సద్విద్య సత్కళ్యాణ సత్కళ్యాణ సత్సంతాన సత్సంతాన సద్గృహ సద్గృహ సద్భక్తి సద్భక్తి సద్బుద్ధి సద్బుద్ధి కలిగించు కలిగించు స్వామి స్వామి. గోవింద గోవింద. నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే మన పూజ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతా మంచిగా జరగాలి. జై శ్రీరామ్, జై లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇక్కడ నుంచి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. పూజ కూడా అయిపోయింది, ఇంకా ఈయన కూడా వచ్చిండు. ఎక్కువ అయిపోయిందా? పూజ అయిపోయడానికి నేను చిన్న వచ్చిన అనమాట. ఈయన ఎందాక వచ్చింది కదా, ఆయననే చిన్న అంటే. ఇక్కడ నుంచి మా ఇల్లు వచ్చేసి 22 kilometers వస్తుంది. ఇంటి దగ్గర నుంచి అయితే ఏం వీడియో తీయలేదు. ఇంకా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చినాక వీడియో చేద్దాం అన్నట్టు అట్లా వచ్చేసినాము. వర్షాకాలం టైంలో తెలుసా, ఇది మొత్తం ఫుల్ నిండిపోయి ఉంటుంది వాటర్ తోటి. ఒక్కొక్కసారి అయితే బ్రిడ్జ్ మించి కూడా పోయినాయి వాటర్ అయితే. బెంగళూరు వెళ్ళి ఉంటాయి అనమాట. బెంగళూరు వెళ్ళి ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి ఇంటికి వచ్చి నేను 2 months అయితే అవుతుంది. అయితే మా ఫ్రెండ్ ఉంటాడు అనమాట. అక్కడ తన రూమ్ లో గోప్రో అక్కడే పెట్టేసి వచ్చిన అనమాట. అయితే 2 months నుంచి
చెప్తున్నా తనకు పంపి అని, రేపు పంపిస్తే ఎల్లుండి పంపిస్తా అని చెప్తూనే ఉన్నాడు. ఇంతవరకు అసలు పంపినే లేదు. అయితే చూడండి టైంకి మన బైక్ కూడా రిపేర్ చేపిస్తున్నాం. అప్పుడు మన బండికి స్పేర్ పార్ట్ దొరకట్లేదు. అదే టైంలో మనోడు సడన్ లా మొన్న జస్ట్ ఒక 3 days బ్యాక్ ముందు ఇంకా గట్టిగా అడగంగా పంపి అంటే సడన్ గా ఇంకా పంపించేసిండు. కరెక్ట్ గా నిన్న నైట్ వచ్చింది మన దగ్గరికి పార్సల్. ఎగ్జాక్ట్లీగా గోప్రో అండ్ హార్డ్ డిస్క్ అని చెప్పినా కదా, స్ట్రక్ అయిన వీడియోస్ అవన్నీ వచ్చేసినాయి. హార్డ్ డిస్క్ వచ్చింది, ఇంకా గోప్రో కూడా వచ్చింది, అన్ని వచ్చినాయి. హోండా షైన్ పైన స్టార్ట్ చేయాలని రాసి పెట్టున్నట్టుంది. బైక్ రెడీ కాగానే గోప్రో కూడా వచ్చేసింది. సో ఫస్ట్ ఇంకా టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా మళ్ళీ మొన్న బెంగళూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. ఇద్దరం ఉన్నాం ఆల్రెడీ, ఇద్దరం ఉన్నాం ఆల్రెడీ. ఇంక యాడెక్తావు, ఇప్పుడే పూజ చేయించుకుని వస్తున్నాం. మన షేన్ పైన అనమాట. ఆఫ్టర్ 2 months తర్వాత వీడియోస్ రికార్డ్ చేయడము. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి ఇప్పటికైతే ఆల్మోస్ట్ అన్ని సెట్ అయిపోయినాయి. చాలా మటుకు వీలైనంత వరకు ఏమేమి డ్యామేజ్ ఉన్నాయో అవి కాడికి రిప్లేస్ అయితే చేసినాం. ఇంకా మంచిగా అయితే అట్లనే పెట్టేసినాం. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, ఇంకా మిర్రర్స్ పెట్టలేదు. మంచి అంటే ఏవైతే షోరూమ్ నుంచి వస్తాయో అవే కావాలని నేను అడిగిన అనమాట. ఇక్కడ దొరకలేదు. మనం కొత్త బైక్ తీసుకున్నప్పుడు కంపెనీ నుంచి ఇస్తారు కదా, అవి ఏవైతే మిర్రర్స్ ఉంటాయో అవే మంచిగా ఉంటాయి. అవి ఫ్యూమ్ కంపెనీ అనమాట, అవే బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే మనం ఈ బైక్ కి చాసిస్ కూడా మార్చినాము. ఆ చాసిస్ కి నెంబర్ అవన్నీ కొట్టాలన్నమాట. ఇంకో ఒరిజినల్ ఆర్సీ కూడా పోయింది, ఆర్సీ తీసుకోవాలి. అవన్నీ ఎట్లుంటుంది ఏంటంటే ప్రాసెస్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాం. ఇంకెవరికైనా ఆర్సీ కానీ ఆ చాసిస్ ది ప్రింట్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు, మీరు ఇంతమంది చేయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే పక్క అయితే కింద కామెంట్ చేయండి. సో చూద్దాం, మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, ఎట్లా ఏంది ప్రాసెస్ ఎట్లుంటుంది ఏందనేది. సో తెలిస్తే పక్క అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా మెయిన్ ఏంటంటే మా నాయనకి ఇది ఫేవరెట్ బైక్ అనమాట. సో అందుకని ఇంకా పెట్టేసుకున్నాం, మా నాయనకు గుర్తుగా ఉంటుందని. ఇంకా అమ్మితే ఇంకా మర్చిపోతాము ఈ బైక్. సో ఉంటే కూడా బెస్ట్ అని ఇంకా మా నాయనకు గుర్తుగా అయితే పెట్టుకున్నాం. మా నాయనకు చాలా ఇష్టమైన బైక్ ఇది. మనం దీని మీద ఆల్మోస్ట్ 14-15 స్టేట్స్ తిరిగి వచ్చినాము. అది కూడా చాలా హిస్టరీ ఉంది ఈ బైక్ మీద. సో అందుకనే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. సో మీకు BS4 ఇష్టమా, హోండా షైన్లో BS6 ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే BS4 ఇష్టము. ఆల్మోస్ట్ కొత్త బైక్ లాగానే ఉంది ఇప్పుడైతే మాత్రం. మిర్రర్స్ ఒకటే పెండింగ్ అంతే. మన బైక్ ది రిపేర్ చేయించిన తర్వాత పూజ అవంతా బ్లాగ్ అనమాట. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఇలాంటి ట్రావెలింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చాలా వస్తూనే ఉంటాయి మన ఛానల్ అయితే. ఇంకా మనకు హార్డ్ డిస్క్ కూడా వచ్చేసింది. ఇంకా లదాఖ్ వీడియోస్ అయితే కంటిన్యూ అయితే వస్తూనే ఉంటాయి. ఒక 2 days టైం తీసుకొని కంటిన్యూ అయితే వీడియోస్ అన్ని ఎడిట్ చేసి పెట్టేస్తా. డే బై డే లదాఖ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ అడ్వెంచరస్ వీడియోస్ అయితే రాబోతున్నాయి మన లదాఖ్ వీడియోస్ వి. మన హోండా షైన్ బైక్ మీద అయితే మాత్రం ఒక్కసారి ఇప్పుడు ఈ వ్యూ ఉంది కదా, వ్యూ తీసేసి మనం లాస్ట్ లదాఖ్ రైడ్ చేసినాం కదా, ఆ వ్యూ పెడతా చూడండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జస్ట్ 1 2 3. హిమాలయస్ అన్ని మౌంటైన్స్ అన్ని తిరిగి వచ్చినాయి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన హోండా షైన్ బైక్ పైన ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా, ఈ బైక్ మీద మీకు ఎలాంటి వీడియోస్ కావాలో పక్క అయితే కింద కామెంట్ చేయి. కానీ లదాఖ్ వీడియోస్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా, బై బై.